ఇప్పటి వరకు ప్రపంచంలోని 3 దేశాలు మాత్రమే స్పేస్లో శాటిలైట్ డాకింగ్ చేయగలిగాయి. ఆ జాబితాలో 4వ దేశంగా మన భారతదేశం చోటు సంపాదించింది. అసలు శాటిలైట్ డాకింగ్ అంటే ఏంటి? అంతరిక్షంలో డాకింగ్ చేయటం ఎందుకంత కష్టం అనేది ఈ వీడియోలో చూద్దాం. శాటిలైట్ డాకింగ్ లేదా ఉపగ్రహ అనుసంధానం అంటే ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ఒక నిర్దిష్ట స్థావరానికి లేదా అంతరిక్ష నౌకకు అనుసంధానం చేయటం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో జనవరి 16, 2025 ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఈ మిషన్ పేరు స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఇస్రోకి ముందు USA, రష్యా, చైనా ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫలించాయి. ఈ మిషన్కు సంబంధించి 2 ఉపగ్రహాలను 2024 డిసెంబర్ 30న PSLV C-60 శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఈ 2 ఉపగ్రహాలను చేజర్ మరియు టార్గెట్ ఉపగ్రహంగా పిలువబడుతుంది. వాటికి SDX-01, XDX-02 అని నామకరణం చేశారు. వీటి బరువు 220 kgలు. మొదటగా ఉపగ్రహాలు వేరువేరు కక్షలలో ప్రవేశించి తరువాత చేజర్ ఉపగ్రహం టార్గెట్ ఉపగ్రహం వైపు కదిలి సరిగ్గా డాక్ అయింది. ఈ విజయాన్ని ఇస్రో జనవరి 16, 2025 ఉదయం 9 గంటలకు ధృవీకరించింది. ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు స్పీడ్ అండ్ గ్రావిటీ రిలేటెడ్ ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. గ్రావిటీ లేకపోవటం వల్ల వస్తువులు తేలుతూ ఉంటాయి. స్థిరంగా ఉంచడం చాలా కష్టం. అంటే చిన్న ఫోర్స్ వలన కూడా అన్స్టేబుల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ క్రాఫ్ట్ గాలి లీక్ అవ్వటం వలన కూడా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. 2 స్పేస్ క్రాఫ్ట్లు భూమి చుట్టూ వేగంగా తిరుగుతుంటాయి. వాటి స్పీడ్ అండ్ డైరెక్షన్ ఖచ్చితంగా సర్దుబాటు చేయాలి. అప్పుడే వాటి ట్రాజెక్టరీస్లోకి కరెక్ట్గా వెళ్తాయి. ఇంతటి వేగంతో ప్రయాణించేటప్పుడు కంట్రోల్స్లో చిన్న పొరపాటు జరిగినా మిషన్ విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి మిషన్స్ గ్రౌండ్ నుంచి కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకని ఆటోనామస్ సిస్టమ్స్ని యూజ్ చేస్తారు. సో అన్ని సినారియోస్ని ముందుగానే ఊహించుకొని ఇటువంటి మిషన్లు చేస్తారన్నమాట. ఈ మిషన్ ద్వారా ఇస్రో శాటిలైట్స్ మధ్య పవర్ షేరింగ్ మరియు జీరో గ్రావిటీలో మొక్కల పెరుగుదల వంటి ప్రయోగాలను నిర్వహించింది. ఇందులో భాగంగా అలసంద విత్తనాలు మొలకెత్తి పచ్చని ఆకులు వచ్చాయని ఇస్రో ప్రకటించింది. ఈ విజయంతో భారత్ శాటిలైట్ సర్వీసెస్, అంతరిక్ష కేంద్రాల నిర్వహణ, అంతర్గ్రహాల ప్రయాణాలకు బలమైన పునాది వేసింది. 2035 నాటికి స్వదేశీ అంతరిక్ష కేంద్రం మరియు 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడిని పంపే లక్ష్యాలకు ఇది ఒక గొప్ప అడుగు.